నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు సినిమా ముచ్చట్లు ఏమైతే ఉన్నాయి, అసలు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, లేదంటే ఏం అనౌన్స్మెంట్స్ ఉన్నాయి అనేది సినీ క్రిటిక్ సుజిత్ గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. మరి ఈరోజు చూసినట్లయితే సినీ ముచ్చట్లు ఏమైతే ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. అందులో ముందుగా పుష్ప 2 అయితే 1400 crores కలెక్షన్స్ని క్రాస్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? సో పుష్ప అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ హిట్ మేడం. అది యాక్చువల్గా చెప్పాలంటే పుష్ప 1 అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుగు నాట ఏం జరిగిందంటే పుష్ప పట్ల విభిన్నమైనటువంటి టాక్ అనేది రన్ అయ్యింది. అసలు ఇదేం సినిమా, ఇదొక సినిమా అన్నట్టు జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా నార్త్ బెల్ట్ ఏదైతే హిందీ బెల్ట్ ఉందో, హిందీ బెల్ట్లో పుష్పకి అక్కడి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం, అప్పటికే హిందీ బెల్ట్లో అటువంటి రా అండ్ రస్టిక్ మూవీస్ రావడం ఆగిపోవడం, తెలుగు సినిమాలకు హిందీ వాళ్ళు కనెక్ట్ అయిపోవడం, అండ్ అల్లు అర్జున్ మేనరిజమ్స్ కానీ, యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, సో ఇవన్నీ ఆకట్టుకోవడం వల్ల ఏంటంటే పుష్ప 2కి విపరీతమైన బజ్ రావడం అనేది ఏర్పడింది. ఆఫ్టర్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుష్ప 2 రావడం, ఆ పుష్ప 2 సినిమాని ఆ ప్రొడక్షన్ హౌస్ బయట ఎంఎన్సి కంపెనీస్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యి ప్రమోట్ చేసిన విధానంతో ఈ కలెక్షన్స్ అనేది ఊహించదగినవే. 1400 అనేది అంతకంటే తక్కువే ఊహించాం, బట్ 1400 ఆ పోస్టర్ అనేది చూసిన తర్వాత వర్త్ఫుల్ అనిపించింది మాకు. సో ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్కి, ఆ బన్నీ యాక్టింగ్కి, సో ఈ కలెక్షన్స్ అనేది మనము ఊహించదగింది. ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది రాను అంటే ఇంకా టైం ఉంది కాబట్టి, సో మేబీ ఒక 2000 crores వరకు వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. మళ్ళీ మనం చూసినట్లయితే ప్రస్తుతం గేమ్ చేంజర్లో నటిస్తున్నారు రామ్ చరణ్. ఇది సంక్రాంతి బరిలో రానుంది. మరి ఇదే కాకుండా RC16 బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా రావడం మనం చూసాం. అది బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 కానివ్వండి సూపర్ హిట్గా నిలిచింది, సుకుమార్ దర్శకత్వంలో వచ్చింది. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, తర్వాత మూవీకి ఎంత హైప్ ఉండవచ్చు అంటారు? ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా అండ్ విత్ సుకుమార్తో అంటున్నారు కాబట్టి అది ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా ఫైనలైజ్ అయ్యింది అండ్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. అలాగే బుచ్చిబాబు సేనతో కూడా ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ అయ్యింది రామ్ చరణ్ గారిది. ఆల్రెడీ సుకుమార్ మరియు రామ్ చరణ్ గారు ఇంతకుముందే రంగస్థలం అని ఒక ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చారనమాట. అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో సినిమా ఇండస్ట్రీలో కానీ తర్వాత ప్రేక్షకుల్లో కానీ ఒక మంచి ప్రోడక్ట్ని డెలివరీ చేస్తారు అనే ఒక బజ్ అయితే క్రియేట్ అయింది మేడం. ఒక క్యూరియాసిటీ అయితే ప్రేక్షకుల్లో క్రియేట్ అయింది. ఎన్నేళ్ళు పడుతుంది అంటే అది ప్రొడక్షన్ హౌస్ చెప్పాల్సిందే. ఎందుకంటే సుకుమార్ కూడా ఏళ్ల తరబడి సినిమాలు తీసే రకం అయితే కాదు. మనం అందరూ రాజమౌళి లాగా ఉండలేరు కదా. సుకుమార్ గారు ఏ ప్రోడక్ట్నైనా తొందరగా డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు, అంటిల్ అందులో సీజీ వర్క్ ఏదైనా ఎక్కువగా ఉంటే తప్ప. సో ఎక్కడైనా సీజీ వర్కే టైం పడుతుంది. సో ఇప్పుడు రంగస్థలం తొందరగా మనకి ఇచ్చారు అంటే అందులో సీజీ వర్క్ ఏం ఉండదు, అక్కడక్కడ ప్యాచెస్ తప్ప. సో మిగతాదంతా రియలిస్టిక్గా జరిగిపోతుంటుంది. సో ఇప్పుడు వచ్చే దాని గురించి ఆ ప్రోడక్ట్కి సంబంధించి, ఆ సినిమాకి సంబంధించి, ఆ స్టోరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి, ఏ జోనర్లో వస్తుందో కూడా జోనర్లో వస్తుంది అనేది కూడా మనకి ఇంకా బయటికి రాలేదు కాబట్టి, సో దాని మీద ఎర్లీగా మనం ఏమీ మాట్లాడడానికి లేదు. ఇంకా బుచ్చిబాబు సేన రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాకి సంబంధించి అయితే కొన్ని లీకులు బయటకు వచ్చి, సో ఇది కంప్లీట్గా కామెడీ జోనర్లో ఉంటుంది. లైక్ గతంలో చిరంజీవి గారు చేసినటువంటి చంటబ్బాయి సినిమాని వాళ్ళు ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ వేలో నడపడానికి బ్యాక్ డ్రాప్లో వస్తుంది అన్నట్టు విన్నాం కదా. కామెడీ స్పోర్ట్స్ సెట్ అవుతుందంటారా? సినిమా ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి చూడండి, స్క్రీన్ ప్లే స్టోరీ 2 విభిన్న ధృవాలు. స్క్రీన్ ప్లే ఏం చెప్తుందంటే స్టోరీ నేను చెప్పిందే నువ్వు వినాలి అని స్క్రీన్ ప్లే మాట్లాడుతుంది. స్టోరీ ఏంటంటే నేను నీ మాట వినను, నా వేలో నేను వెళ్తుంటాను, నువ్వు వచ్చి నాలో కలువు అని మాట్లాడుతుంది.
సో ఈ రెండింటిని మిక్స్ చేసుకునే దాంట్లోనే దర్శకుడి యొక్క ప్రతిభ కనబడుతుంది. సో అటువంటి ప్రతిభ అనేది బుచ్చిబాబు సేనకు ఆల్రెడీ ఉందని అతను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి సో పెద్ద మ్యాటర్ ఏం కాదు. స్పోర్ట్స్లో కూడా కామెడీని మిక్స్ చేయొచ్చండి, తప్పేముంది. స్పోర్ట్స్లో కామెడీ ఉండదా? అలా అని కాదు సార్, ఒకవేళ మూవీ ఎలా ఉండబోతుంది అని. సో డెఫినెట్గా ఒక మంచి బజ్ అయితే క్రియేట్ చేశారు వాళ్ళు కూడా అనౌన్స్మెంట్తోనే. చూద్దాం దాని గురించి ఏం జరుగుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. తక్కువ బడ్జెట్తో సరే రూపొందించినా సరే కోట్లు కొల్లగొట్టిన సినిమాలను కూడా మనం చూసాము. అందులోనే కమిటీ కుర్రోలు కానివ్వండి, ఐ సినిమా కానివ్వండి. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు కూడా సరికొత్తగా కామెడీతో పాటు డిటెక్టివ్గా వచ్చేస్తున్నారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాతో. దీని ట్రైలర్ కూడా నిన్న రిలీజ్ అవ్వడం చూసాము. ఈ ట్రైలర్పై మీ స్పందన ఏంటి? ఈ సినిమా సూపర్ టాక్ తెచ్చుకునే అవకాశం ఉందంటారా? సో డెఫినెట్గా నాకు వెన్నెల కిషోర్ గారు పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి. సో ఆయన కామెడీని అంటే ఎప్పుడైనా మనం లైఫ్లో డౌన్ ఉన్నప్పుడు ఆయన సినిమాలు, ఆయన కామెడీ చూసి కాసేపు హాయి ఫీల్ అవుతుంటాను నేను. కొంచెం ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి ఫీల్ అవుతుంటాను నేను. సో డెఫినెట్గా మనకు వెన్నెల కిషోర్ గారు చేస్తున్నటువంటి ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది మంచి సినిమా అవుతుందని మాత్రం ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే ఆ జోనర్ ఏదైతే తీసుకున్నారో, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పాయింట్ ఏదైతే తీసుకున్నారో, సో అది ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేసరికి ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ మొదలవుతుంది. అసలు అది ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఏ విధంగా జరుగుంటుంది. సో ఇటువంటి క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది. అంతెందుకు మనం సోషల్ మీడియాలో కానీ లేదంటే కనుక ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లు కానీ చూస్తే అందులో ఒక చిన్న టైప్ ఆర్టికల్ ఇచ్చేసి ఒక క్రైమ్ సీన్ అక్కడ పెట్టి ఇందులో ఏ విధంగా చనిపోయిందని చెప్పేసి అంటే కూడా మనము దాని మీద ప్రయత్నం చేస్తాం కనిపెట్టడానికి. సో డెఫినెట్గా ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ సినిమాలు అనేవి ఇంకా ఎక్కువ రావాలి. మనం గతంలో చూస్తే మోహన్ బాబు గారు చేశారనమాట ఒకటి, ఏజెంట్ నారద అని చెప్పేసి. అది కూడా చాలా అద్భుతంగా ఆడిన సినిమా. ఆ తర్వాత చిరంజీవి గారు చేశారు చంటబ్బాయి అని చెప్పేసి. ఆ చంటబ్బాయి సినిమా అయితే నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే అది జంధ్యాల గారు తీసినటువంటి సినిమా. సో అందులో ఆ కామెడీ మిక్స్ చేయడం, చిరంజీవి గారు అద్భుతంగా ఆ పాత్రను పోషించడం, ఆయన డిటెక్టివ్గా ఆయన నటన అసామాన్యం. సో ఆ తర్వాత చాన్నాళ్లకు ఇటువంటి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీగా మొన్న రీసెంట్గా వచ్చినటువంటి ఏజెంట్ సాయి యాత్రేయ. సో అంటే ఎప్పుడో ఒక రేర్గా వస్తుంటాయి ఇటువంటి సినిమాలు. సో ఇటువంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేసామంటే ఇంకా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. సో మనకి ఇప్పుడు ఈ ట్రైలర్ అనేది ఏదైతే ఉందో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది, ఇది 2 నిమిషాల 40 సెకండ్లో వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్లో కూడా ఆ విజువల్స్ చూస్తే మనకు ఇది ఎక్కడ చిన్న సినిమాగా నాకైతే అనిపించలేదు. మీరు ఇందాక చిన్న సినిమా అన్నారు. సినిమా అనేది సినిమా, అది చిన్నది పెద్దది అనేది ఏం ఉండదు. బట్ బడ్జెట్లో స్పాన్ ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, బన్నీ కానీ, లేదంటే మహేష్ కానీ, వీళ్ళు తీసే వాటికి ఎక్కువగా బడ్జెట్ పెడతారు. సో వీళ్ళకు బడ్జెట్ తక్కువ లిమిటెడ్లో ఉంటుందన్నమాట. సో అంతే వ్యత్యాసమే తప్ప ఏదైనా 2.5 గంట సినిమానే. అది కావాలంటే ఒక అరగంట ఎక్కువ ఉంటాయి. సో ఇవి 2.5 గంట సినిమాలు ఉంటాయి అంతే. సో మనకు ఈ 2.5 నిమిషాల్లోనే మనకు చెప్పాల్సింది క్రియేట్ చేయాల్సినంత బజ్ అనేది దీంట్లో క్రియేట్ చేశాను అనమాట. 7 మంది వ్యక్తులు అనుమానితులుగా ఉంటారు. సో ఆ 7 మందిలో ఎవరు నిజమైన హంతకుడు, లేదంటే ఆ 7 మంది కాకుండా బయట ఇంకెవరైనా ఉన్నారా, అసలు ఈ క్రైమ్ని ఏ విధంగా మన వెన్నెల కిషోర్ సాల్వ్ చేస్తాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నారండి. చాలా అద్భుతంగా ఉంటుంది అనిపించింది నాకైతే మాత్రం ఆ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఫేవరెట్ ఆ కామెడీ జానర్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఆయన టైమింగ్ పట్టుకొని బాగా తీశారనిపించింది. ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఆ సినిమా 100% కూడా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇవండి ఈరోజు సినీ ముచ్చట్లు. మళ్ళీ రేపు కలుద్దాం మరిన్ని అప్డేట్స్తో. నమస్తే. థ్యాంక్ యూ.